హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని పోం గార్డెన్ స్నేక్, దీన్ని తెలుగులో తెలుసుకోబోతున్నాం. సో గార్డెన్ స్నేక్ని చూసే ఉంటారు కదా, పచ్చగా ఉంటుంది, ఈ చెట్ల మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఒక హార్మ్లెస్ స్నేక్ అనమాట, నాన్ వినమస్. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ స్నేక్ ఫైటింగ్ ఎ మంగూస్ ఆర్ గెటింగ్ ఇన్ టు ఎ హోల్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్? ఎప్పుడన్నా చూసారా ఒక పాముని, అంటే మంగూస్తో కొట్లాడేటప్పుడు కానీ, ఫైటింగ్ చేసేటప్పుడు, ఆర్ ఏదన్నా హోల్లోకి పోయేటప్పుడు, పుట్టలోకి, ఆర్ ఒక రివర్లో స్విమ్ చేసేటప్పుడు? ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ బిలీవ్స్ దట్ స్నేక్స్ ఆర్ డేంజరస్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్, అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే పాములు చాలా డేంజరస్, విషపూరితమైనవి అని అనుకుంటూ ఉంటాం, చూడగానే భయపడిపోతూ ఉంటాం. సమ్ ఆర్, మోస్ట్ ఆర్ నాట్. సో కొన్ని అయితే డేంజరస్, కానీ చాలా పాములు నాన్ డేంజరస్ అనమాట. అవి హార్మ్లెస్ చాలా మటుకు. కొన్ని పాములు అయితే డేంజరస్, కానీ కొన్ని అందులోనూ మంచి పాములుగానే ఉంటాయి, అంటే నాన్ డేంజరస్ ఉంటాయి. రీడ్ దిస్ పోమ్ అనే హార్మ్లెస్ గార్డెన్ స్నేక్. సో ఎటువంటి హాని చేయని ఒక గార్డెన్ స్నేక్ గురించి ఇందులో తెలుసుకుందాం. ఐ సా ఎ స్నేక్ అండ్ ర్యాన్ అవే. సమ్ స్నేక్స్ ఆర్ డేంజరస్ దే సే. సో ఈ మురియల్ ఎల్ సొనే ఈయన చెప్తా ఉన్నారు, ఐ సా ఎ స్నేక్ అండ్ ర్యాన్ అవే. ఒక పాముని చూసి న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏముంటుంది, పాముని చూడగానే పారిపోతారు ఎవరైనా సరే. సో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం, చాలా భయపడిపోతాం పాము అనగానే, న్యాచురల్ ఫీలింగ్ అది. సో ఒక పాముని చూసి నేను పారిపోయినా. కొన్ని పాములు చాలా డేంజరస్ అని చెప్తా ఉంటారు కదా జనాలంతా, అందరూ చెప్తా ఉంటారు పాములు చాలా డేంజరస్ అని. బట్ మదర్ సేస్ దాట్ కైండ్ ఈస్ గుడ్. కానీ వాళ్ళమ్మ చెప్పిందంట ఆ టైప్ ఆఫ్ స్నేక్ మాత్రం మంచిది అని. అంటే ఒక పాము, అతనికి కనిపించినటువంటి పాముని చూసి చెప్తా ఉంది అది మంచిది, దట్ కైండ్ ఈస్ గుడ్, అంటే అది ఎటువంటి హాని చేయదు. అండ్ ఈట్స్ అప్ ఇన్సెక్ట్స్ ఫర్ హిస్ ఫుడ్. సో ఆ పాము, ఆ పచ్చగా ఉండే పాము ఏం చేస్తూ ఉంటుందంటే, గార్డెన్ స్నేక్ పురుగుల్ని తింటూ ఉంటుంది తన ఫుడ్ కోసం. ఈ విధంగా ఎకలాజికల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తామంటే భయంతో కనిపించిన వెంటనే పారిపోతాం, లేకపోతే చంపేస్తూ ఉంటాం వాటిని. కానీ ఆ పాములు ఏం చేస్తూ ఉంటాయి అంటే పురుగుల్ని తింటూ ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఆ పాములన్నీ అంతరించిపోయినాయి అనుకోండి, పురుగులన్నీ ఎక్కువైపోయి ఈ పంటకి నష్టం కలిగిస్తూ ఉంటాయి చాలా. సో అవి పంటకి నష్టం కలిగించే పురుగుల్ని మాత్రమే తింటూ బతుకుతూ ఉంటాయి ఆ పాములు. మనుషుల్ని ఏం చేయవు, అంటే వాటికి అసలు పాయిజన్ అనేది ఉండదు. సో వెన్ ఈ విగిల్స్ ఆన్ ద గ్రాస్ ఐ విల్ స్టాండ్ అసైడ్ అండ్ వాచ్ హిమ్ పాస్. సో ఏం చేస్తున్నానంటే విగ్లింగ్, అంటే ఇది పాక్కుంటూ పోతూ ఉంటుంది మెల్లగా ఆ గడ్డిలోనే ఉంటుంది అనమాట, గ్రాస్లో ఈ స్నేక్, గార్డెన్ స్నేక్. సో అది అట్లా పోయేటప్పుడు పక్కన నిలబడి దాన్ని చూస్తూ ఉంటుందంట. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఈ పాము ఎలా ఉంది, ఎలా మూవ్ అవుతూ ఉంది, ఏం చేస్తుంది అని. జస్ట్ అబ్జర్వింగ్ అంతే, దానికి ఎటువంటి డిస్టర్బెన్స్ చేయట్లా. అండ్ టెల్ మై సెల్ఫ్ దేర్ ఇస్ నో మిస్టేక్, ఇట్స్ జస్ట్ ఏ హార్మ్లెస్ గార్డెన్ స్నేక్. సో అదేం మిస్టేక్ ఏం చేయట్లేదు, అదొక హార్మ్లెస్ గార్డెన్ స్నేక్, ఎటువంటి హాని చేయనటువంటి ఒక గార్డెన్ స్నేక్. అది గడ్డిలో ఉండే ఆ గడ్డి పాము. సో దాన్ని మనం ఏ విధంగా కూడా హాని చేయకూడదు, దాన్ని చంపకూడదు అని చెప్పేసి మనం చూసే పర్స్పెక్టివ్ అనమాట. పిల్లలకి అందరికీ నేర్పిస్తూ ఉండాలి. పాముల్ని చూడగానే మనం చంపేస్తూ ఉంటాం, బట్ నాన్ వినమస్ ఉంటాయి కదా ఆ పాముల్ని, అవి వాటి న్యాచురల్ బిహేవియర్ అనమాట, అంతే. సో ఆ పర్స్పెక్టివ్ని మారుస్తూ ఉండాలి పిల్లల్లో, నేర్పిస్తూ ఏది వినమస్, ఏది నాన్ వినమస్ అనేది అతనికి నేర్పిస్తూ పిల్లాడికి వాటి గురించి తెలుసుకోవాలన్నమాట. ఈ ఎకాలజీకి ఎట్లా హెల్ప్ చేస్తూ ఉన్నాయి, ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ని ఎట్లా చేస్తూ ఉన్నాయని చెప్పి అన్ని విషయాలు మనం పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది. సో బాగుంది కదా ఈ పోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.